క్రమై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడి ఉన్నది. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాడు. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు పుస్తకించి దేశంతరం పోయి బహుకాలం ఉంది. పంటకాలం ముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన పాట నిమ్మని ఆ కాపుడి యొక్కకి ఒక దాచుని పంపగా ఆ కాపుడు వాణిని కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మరి యొక్క దాచుని పంపగా వాడు వాణిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు 3వసారి పంపగా వారు వాణిని గాయపరిచి వెలుపలకి త్రోసివేసి అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేయుదును, నా ప్రియకుమారుని పంపుతుంది, ఒకవేళ వారు అతన్ని సన్మానించదరని కొనెను. అయినను ఆ కాపుడు అతన్ని చూచి ఇతడు వారసుడు, ఈ స్వార్థము మనదగునట్లు ఇతని సంపుటము రండి ఒకరితో ఒకడు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపటికి త్రోసివేసి చంపేది. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోట ఇతరులకు ఇచ్చదని ఆయన చెప్పగా వారు విని అట్లా కాకపోయాను కాకని ఆయన వారిని చూసి అలాగైతే ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యేది అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వాడిని నడిపివేయనని ప్రధాన యాజకులను శాస్త్రులను తామును కూర్చి ఉపమానం ఆయన చెప్పేనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూసింది, కానీ జనులకు భయపడింది. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము.